దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగనగాక. యేసు చెప్పాను, మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అని చెప్పాడు. యేసు ఏం చెప్పాడు? మార్గము నేనే అన్నాడు. యేసు ఏం చెప్పాడు? సత్యము నేనే అన్నాడు. యేసు ఏం చెప్పాడు? జీవము నేనే అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది యవనస్తులు తమ జీవితాన్ని పతనం చేసుకుంటూ తాగుడికి, వ్యభిచారాలకు, ఈ లోక సంబంధమైన వాటి కోసం ప్రాకులాడుతూ తమ జీవితాలు ఎంతగానో నష్టపరుచుకుంటూ ఉన్నారు. అందుకనే యేసు చెప్పాడు, మార్గము నేనే అన్నాడు. ఈ లోక సంబంధమైన మార్గములు వెతుక్కోకుండా, ఈ లోక సంబంధమైన మార్గముల వెంట వెళ్లకుండా యేసు మార్గములో మనం వెళ్ళాలి అనే సత్యాన్ని తెలుసుకోవాలి. రెండవదిగా యేసు చెప్పాను, సత్యము నేనే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పిలాతు యొద్దకు వచ్చినప్పుడు, నీవు ఎవరు అని అడిగినప్పుడు, నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను అన్నాడు. యేసు ప్రభు సత్యమును గురించి చెప్పే లోపలనే ఆ ప్రాసెస్ అంతా కూడా అక్కడ ముగిసిపోయింది. నిజంగా ప్రియులారా, ఆ సత్యం ఈరోజు నీకు నాకు తెలియపరచబడుతుంది. చివరగా యేసు చెప్పాడు, జీవము నేనే అన్నాడు. ఆయన జీవాధిపతిగా తన ప్రాణమును అర్పించి మన కోసం మృత్యుంజయుడిగా తిరిగి లేచి నిత్య జీవంలో మనల్ని ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. నిజంగా యేసు చెప్పిన ప్రకారం నీవు నేను మనందరము వెతకాలని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. మరి విశేషంగా మన పూర్వీకులైనటువంటి ఋషులు, మునులు, పెద్ద వారందరూ కూడా యజ్ఞాలు, యాగాలు చేసి అత్సోమ సద్గుమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుమ అమృతాంగమయ అంటూ వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. కానీ వారికి ఆ సత్యము గ్రహించలేకపోయారు. కానీ ఈరోజు నీకు నాకు యేసు చెప్పిన మాటలు, ఆ సత్యమైన మాటలు మన యొద్దకు వచ్చాయి, మనకు తెలియపరచబడుతున్నాయి. నీవు నేను గ్రహించగలిగితే మన మార్గములో, మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతాం. అటు కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.